సో మళ్ళీ ఒకసారి వెనకాల అంటే అది మనం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మాట్లాడుకుంటే మీరు తారక్ అంత క్లోజ్ ఫ్రెండ్స్. సో జనతా గ్యారేజ్ దాకా దాదాపు చాలా సినిమాల్లో మీరు మంచి మంచి పాత్ర అది మన సినిమాల్లో చేశారు కదా. సో ఇప్పుడు తను ఎట్లా ఉందంటే మీరు గమనిస్తూ ఉండుంటారు ప్రజెంట్ సినారియోలో అంటే రాజకీయాల్లోకి తనను లాగటం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే తను ఇంతవరకు స్పందించలేదని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు అతని మీద ఇచ్చేయటం. దీన్ని మీకు చూస్తామంటే బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ తారక్ మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపించడం అంటే స్పందించాలా, తనకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఉందా, పాలిటిక్స్ రావాలని ఇంట్రెస్ట్ ఉందా? సార్ ఇంట్రెస్ట్ ఉన్న రోజున అతనే చెప్తాడు, ఏది వెల్ అహెడ్ చెప్తాడు. గతంలో అంటే ఒక 9 ఏళ్ల క్రితం అంటే లాస్ట్ టైం అంతకుముందు తను ప్రచారం కూడా చేశాడు కాబట్టి న్యాచురల్గా తెలుగుదేశం పార్టీ అంటే ఇంక్లినేషన్ ఉండడం అవన్నీ అందరికీ తెలిసిందే. ప్రచారం చేశాడు, చక్కగా మాట్లాడాడు, అందరూ ఉర్రూతలోగించాడు, అందరికి అసలు సమ్మోహనం అంటే కొన్ని లక్షల మంది ఉన్నా కానీ అలా అతని స్పీచ్కి నివ్వరపోయి చూశారు. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉండకుండా ఎలా ఉంటుంది కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఉండొచ్చు. ప్రజెంట్ తన ఫోకస్ అంతా కెరీర్ మీద అంతే కదా, మరి ఎట్లా అండి సినిమాలు చేయాలి కదా. కానీ దీన్ని ఎలా చూస్తారు? దీన్ని అతని మీద ఒక నెగిటివిటీని బాగా ప్రచారం చేస్తున్నారు. నాకు దాని మీద పెద్ద ఐడియా లేదండి. అంటే అది అందరూ నిజంగా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూర్చొని నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నారా అన్నది నాకు కరెక్ట్ గా తెలియట్లేదు. సోషల్ మీడియా అదే అంటున్నా అది ఇంత జరుగుతున్నా ఇంత నెగిటివ్ అతని మీద ప్రచారంలోకి వస్తున్నా కానీ స్పందించట్లేదే, తను ఇది కూడా మళ్ళీ చేస్తున్నారు. సో అతను ఏంటి, ఎందుకు కాముగా ఉంటున్నాడు అనేది ఒక ప్రశ్నలాగా తయారై, అది నాకు కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియదు. మీరు ఆయనకి స్నేహితుడు కాబట్టి కరెక్ట్ అనుకుంటూ ఉంటారా తెలియదు. అంటే కరెక్ట్ కళ్యాణ్ రామ్ కూడా, వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా దాని మీద ఎంతో స్పందించాలి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా. అందుకే చెప్తున్నాను, నాకు డీటెయిల్స్ కరెక్ట్ తెలియనప్పుడు ఏంటి అనేది స్పందించలేదు. అదే ఇప్పుడు ఒకవేళ నాకు తారక్ నుంచో కళ్యాణ్ రామ్ గారి నుంచో ఏమైనా మాటలు తెలిసి ఉంటే దాని మీద స్పందించవచ్చు. తెలియదు కాబట్టి నేను స్పందించడం కరెక్ట్ కాదు. నాకు తెలియదు, కలవలేదు అంతే. కలవకపోవడం వల్లే, కలిసి ఉంటే బహుశా ఎక్కడైనా మాటల్లో ఉండుంటే అది కూడా అప్పుడు కూడా చెప్తాడు, వద్దు మనం ఏం స్పందించొద్దు, లేదు స్పందించవచ్చు అనుకుంటే స్పందిస్తా. నాకు ఫ్రెండ్గా యాజ్ అ ఫ్రెండ్గా చెప్తే ఎస్ ఇట్స్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అనుకుంటారు కాబట్టి అవకాశం ఉంది. బట్ నాకు తెలియదు కాబట్టి స్పందించట్లేదు. అదే అయితే చాలామంది ఏంటంటే స్పందించాల్సిన అవసరం ఉంది దీంట్లో అనేది, ఆయన ఉంటారుగా తను సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి. అది మొన్న బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు కూడా ప్రెస్ మీట్లో అప్పుడు అడిగారు, రిపోర్టర్ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతవరకు స్పందించుకోవడం అంటే ఐ డోంట్ కేర్ అన్నారు. ఇది తెలుసు కదా, నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ కేర్ అన్నారు బాలయ్య. సో దీని మీద కూడా అంత ఇది వైరల్ అయిపోయింది. ఓకే, సో ఏంటి అసలు అతని జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ అనేది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయింది. సార్ నేను అనుకోవడం తారక్ స్పందించకపోవడానికి కారణాలు నేను అనుకోవడం చెప్తాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇంతసేపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిపోయింది ఏది, లేకపోతే ఆ టైం పీరియడ్ లో 3-4 సినిమాలు చేయాల్సిన వ్యక్తి ఆ టైంలోనా? అంతేగా, ఇప్పుడు RRR చేయాల్సిన టైంలో ఆ టైంలో 3-4 సినిమాలు చేయాల్సిన టైమే కదా, అది ఆగిపోయింది. కాకుండా ఇప్పుడు ఈ సినిమా చేయడానికి, దేవర చేయడానికి కూడా దాదాపు 1 సంవత్సరం వెళ్ళిపోతుంది. మ్యాగ్నానిమిటీ అద్భుతంగా, బిగ్ క్యాన్వాస్ మ్యాగ్నానిమిటీ ఉంది. 2 parts అని చెప్పేసాడుగా డైరెక్టర్. తెలీదు, డైరెక్టర్ ఓపెన్ చెప్పారా? స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓహో, నాకు అది తెలియదు. మొన్న 3 రోజుల క్రితమే తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఓకే, ఇది అంటే మేము మామూలుగా అనుకున్న ఒక సినిమా అనుకున్నాం, కానీ చూస్తా ఉంటే వెళ్తా ఉంటే ఇది అంటే ఒక సీన్ కానీ ఒక డైలాగ్ కానీ మనం దాన్ని తీసేయడానికి లేదనిపిస్తా ఉంది, అందుకని 2 పార్ట్లుగా దీన్ని చేయాలనుకుంటున్నాం ఆయనే వచ్చి కెమెరా వచ్చి చెప్పాడు, మరి చూడండి రిలీజ్ చేశాడు. ఓకే, మరి ఇంత మ్యాగ్నానిమిటీ ఉన్న అంటే ఈ పీరియడ్ లో యాక్ట్ చేయాల్సిన నేను అనుకోవడం, తనకి న్యాచురల్ గా యాక్టింగ్ అంటే విపరీతం కదా, ఇంకా టైం ఉంది కదా చేయడానికి, వాట్ ఎవర్ ఇంకా రావడానికి కూడా టైం ఉంది కాబట్టి
కాబట్టి ఈ సినిమాలు ఇవన్నీ ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుని ఉంటాడు. అందుకని దేని మీద స్పందించకుండా ఉన్నాడేమో అనుకుంటున్నా. మేబీ అంటే అదే మనకి అతను చెప్పేదాకా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరో ఒకరు చెప్పేదాకా మనకేం తెలియదు, లేకపోతే ఎవరితో పంచుకుంటేనైనా తెలుస్తుంది అంతే. సో ఇప్పటిదాకా అయితే అది గుంభరంగానే ఉంది కాబట్టి తెలియదు. ఇంకొకళ్ళు ఏంటంటే అవతల పక్షంలో ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉండరు కదా, నాని కొడాలి నాని, వల్లభనేని వంశీ. సో అందువల్ల కూడా ఈయన ఎటు కాకుండా అలా ఉన్నాడు, వయామీడిగా అట్లా మాట్లాడకుండా ఉన్నాడు అనేది కూడా. అంటే ఎందుకంటే కొడాలి నాని మాట్లాడు దీని మీద అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. షూటింగ్ టైంలో ఎప్పుడన్నా ఆ టైం మెమరీస్ ఏమైనా రిమైండ్ చేసుకున్నారు చిరంజీవి గారితో వర్క్ చేసిన కానీ మిగతా విషయాలు కానీ? ఇంకా అన్నయ్యతో వండర్ఫుల్ మెమరీస్. ఇదాక పొద్దున చెప్తూ ఉన్నాను నేను. ఇప్పుడు కొంతమంది రాధిక్ గారిని చూసి డైలాగులు మర్చిపోవడం, లేకపోతే మీరుంటే మేము చెప్పలేమంటాం. అది మేము కూడా రామారావు గారి దగ్గర, చిరంజీవి గారి దగ్గర. చిరంజీవి గారి ఫస్ట్ ఛాలెంజ్ సినిమాని, అప్పటికి నేను పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అన్నయ్య ముందు డైలాగ్ చెప్పాలి. వైజాగ్లో షూటింగ్, ఐ థింక్ అప్సరా హోటల్లో ఎక్కడో షూటింగ్ చేసాం. నేను ఫస్ట్ టేకే డైలాగ్ అంతా మర్చిపోయి ఏదేదో మాట, నువ్వేంట్రా అన్నారు అన్నయ్య. లేదని మిమ్మల్ని చూడగానే భలేవాడివే కమాన్ అన్నారు. సెకండ్ టేక్ ఏదో ఓకే అయిపోయింది. కోదండరామిరెడ్డి గారు అందరూ బాగా అలాగా. ఇట్స్ తప్పకుండా ఏంటంటే కెమెరా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మ్యాజిక్. సో ఎంత మనం ఆహా ఓహో అన్నట్లు మనం అనుకున్నా ఆ రోజు ప్రతిరోజు కొత్త రోజే. నేను అందుకనే మార్నింగ్ అక్కడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, మేకప్ మొదలెట్టిన తర్వాత బికమింగ్ క్యారెక్టర్. అన్ని టెన్షన్స్ మర్చిపోవాలి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. బికమింగ్ క్యారెక్టర్ అండ్ ఫైనల్గా డైరెక్టర్ హ్యాపీయా, మనకు ఆ క్యారెక్టర్కి మనం న్యాయం చేసామా అన్నదే. అయినా ఈ రోజుకి ఇంకా భయం ఉంది. నేను ఎడిటర్ని అడిగాను, మ్యూజిక్ డైరెక్టర్ అడిగాను, ఎలా ఫీల్ అయ్యారు, చూస్తున్నప్పుడు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. సో అది ఆ భయం భక్తి ఎప్పుడూ ఉండాలి. సో వీ కాంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ఫైనల్గా ఇంత చేసినా కూడా రేపు మళ్ళీ మిమ్మల్ని మేము మీతో కనెక్ట్ అవ్వాలి, మీ హృదయాలను టచ్ చేయాలి. సో అలా టచ్ చేసిన క్యారెక్టరే పోలీస్ స్టోరీ. ఇంకా జనంలో అలాగే ఉండిపోయింది. అలాగే ఒక సామాన్యుడు, అలాగే ఒక ప్రస్థానం, అలాగే ఒక ఎవడు, అలాగే మొన్న చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, అలాగే కన్నడలో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు. మొన్న రంగితరంగాన్ని చేశాను, ఆస్కర్స్ వరకు వెళ్ళింది ఆ సినిమా. సో ఇట్ సంథింగ్ లైక్ నేను ఇంకా కొత్తగానే ఫీల్ అవుతూ ఏదో. ఎందుకంటే డైరెక్టర్స్ కూడా బాగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు. మొత్తం యంగ్ డైరెక్టర్స్ దే ఆర్ డిమాండింగ్ సో మచ్. అది గెటప్ అవ్వచ్చు, మాడ్యులేషన్, డైలాగ్ మాడ్యులేషన్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, రియలిస్టిక్ అప్రోచ్ అవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు, అన్నీ కోరుతున్నారు. సో ఇప్పుడు లక్కీగా మంచి వేషాలు, ఇప్పుడు ధనుష్తో ఒక సినిమా కానీ, నానితో సినిమా కానీ, సో చాలా మంచి వేషాలు రాబోతున్నాయి. అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు రోజా గారు ఒకటి మాట్లాడతారు, ఇంకొకటి ఒకలా మాట్లాడతారు. వీళ్ళకి ఇదే పని, వేరే పనులు లేవు. ప్రజలు కూడా చీ అంటున్నారు. ఇతనికే పదవి ఎందుకు కట్టబట్టాలి? మనం ఒకసారి కట్టబెట్టాం, ఒక అవకాశం అన్నారు, ధనం పెట్టారు, ముద్దులు పెట్టారు, గవర్నమెంట్ వచ్చింది. అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీని కానీ, నారా కుటుంబ సభ్యుల్ని కానీ ఏ రోజు కూడా ఒక్క నెగిటివ్ కమెంట్ చేయని పవన్ కళ్యాణ్ పదే వైఎస్ఆర్సీపీని అంతకుముందు వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వారాహి యాత్రలో అనేక సందర్భాల్లో టార్గెట్ వైసీపీ, టార్గెట్ 175 పైన గురిపెట్టిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. అవే కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు మహాసభలో చంద్రబాబు గారిని ఎలా తిట్టారో, లోకేష్ గారిని ఎలా తిట్టారో మీకు తెలియదు అనుకుంటున్నారు. మీరు చూడలేదేమో. ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ఆయన అడుగుతాడండి. ఆయన ఇప్పుడు ఎందుకు ఆయన ఇప్పుడు రోజుకి ఆయన సంపాదించే డబ్బుల్లో మేము చూస్తున్నాం, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అక్కడ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇది బాగా పెట్టండి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. సినిమాలో వచ్చే డబ్బులు ప్రతి చనిపోయిన కౌలు రైతుకి ₹1,00,000 అని ఇస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాక 9 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు పన్ను ఈ మధ్య. మాకెందుకంటే ఒకడేమో దత్తపుత్రుడు అంటాడు. దత్తపుత్రుడు అంటే తెలిసే వాళ్ళకి ఒక పెద్ద యాగం చేసి, యజ్ఞాలు చేసి, ఒక పెద్దలందరిని పిలిచి దత్తత తీసుకుంటారు. సరే, మరి ఆయన దత్తపుత్రుడు అంటే వైసీపీ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు దత్తపుత్రుడు తీసుకోవాలి? వాళ్ళకి అవసరం లేదు. అది ఎన్ని మాటలు ఎందుకు మాట్లాడారు? రోజా గారు అదే మాట మాట్లాడారు, సింహం సింగిల్ గా సింహం సింగిల్ గా ఎక్కడ పార్టీ వైఎస్ఆర్సీపీ, జనసేనకు ఆ దమ్ము లేదు అని పార్టీ. ఇప్పుడు ఆవిడ మొన్న అంటుంది ఇరిటేషన్ స్టార్ ఏదో అంది, ఇరిటేషన్ స్టార్ అని. ఇప్పుడు అలాగే చెప్పుకుంటే లేడీస్ మాట్లాడారు, జనసేన వీర మహిళలు. నువ్వు ఏ స్టారో 2024లో నీకు నేను చెప్పకూడదు, సాటి ఆడదాని గురించి అని అన్నారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే నువ్వు టూరిజంలో ఏం చేశారు? మీరే జర్నలిస్ట్ ఎవరైనా అడిగారా?
సపోజ్ మీ ఛానల్ నుంచి ఎవరు అడిగారు, అమ్మ ఇన్ని మాట్లాడుతున్నావు, ఓకే, నువ్వు అన్నిటికీ ఓకే, నువ్వు టూరిజంలో ఏం చేసావు అది చెప్పు తల్లి, మేము ఉంటాం. ఏం డెవలప్ చేసావు రాష్ట్రాన్ని, ఎన్ని వనరులు తెచ్చావు, ఎక్కడెక్కడ రిసార్ట్స్ పెట్టావు, ఎక్కడ సాంస్కృతిక రంగాలని అభివృద్ధి చేసావు, ఇవి లేవు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఏదో మళ్ళీ 3వ పెళ్లి మీద ఏదో కాంట్రవర్సీ పెట్టారు. మొన్న ఆయన వారాహి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో యాగం పెట్టారు, అక్కడే ఉందా, అది పాత ఫోటో రిలీజ్ చేశారని కూడా మాట్లాడుతుంది. ఇంకే ఎలా ఉంటాయంటే అండి, నా ఫోటో ఒకటి పెట్టారు, పృథ్వీరాజ్ ఎక్కడో ఉన్నాడు అన్నారు, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడో లేను, వెళ్ళిపోయి 10 రోజులు అయిందంటే అన్నారు, అక్కడే ఉన్నా నేను. ఇంకా ఏదైనా అడిగితే అలాగా ఇలాగ నోరు అబద్ధాల మయం, అది అబద్ధాల మయం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇన్సెక్యూరిటీ, భయం వచ్చేసింది. ఒక్కరోజు 2 రోజులు మా నాయకుడు మంగళగిరిలో ఉంటేనే షేక్ అయిపోతుంది అన్నమాట, షేక్. అదే ఆయన అక్కడ వారాహి మీద మొదలయ్యాక వారాహి యాత్ర సక్సెస్ఫుల్ అని చెప్పి ఉండవేళ అరుణ్ కుమార్ కూడా చెప్పేశారు. స్ట్రాటజీ ఇక మా వ్యూహం మాకుంటుంది, ఏదో వాళ్ళు చెప్పినట్లు మేము ఉన్నాం. ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి, నేను వచ్చే సంవత్సరం పెళ్ళి అండి, అందరిని పిలుస్తాను నేను, కానీ పద్దాగా ఏమండి మా ఇంట్లో పెళ్ళి, మా ఇంట్లో పెళ్ళండి, మా ఇంట్లో పెళ్ళి. మీకెందుకు ఆతృత? ఎక్కడైనా సరే రాజకీయ ఒక ఎజెండాలో నా పార్టీ నాది, నువ్వు పైకి వస్తావో అడుగు తింటావో అది నా ఇష్టం, నీ పార్టీ నీది, నీ ఇష్టం. అదే అక్కడ ఎలక్షన్లో చెప్పుకోవాలి, మేము ఇలా చేసాం అని చెప్పి. ఎప్పుడు మా మీద పడి ఎందుకు ఏడుస్తారు మీరు? పొద్దున్న లేసిన కానీ మీ మినిస్టర్లు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ చెప్తే వేరేది లేదా మీకు? రాజశేఖర రెడ్డి గారు అలా ఇప్పుడు లేరే. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ఇలాగే ఏడవలేదే. అంటే పదే పవన్ కళ్యాణ్ జగన్ ని పార్టీని తిడుతున్నారు కాబట్టి మీరు తిట్టబట్టే, ముఖ్యమంత్రి పక్కన ఉన్న వాళ్ళందరూ తిట్టబట్టే. అధికారం లేనప్పుడు జగన్ ని తిట్టి, అధికారంలోకి వచ్చాక జగన్ ని తిట్టి, ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఆల్వేస్ టార్గెట్ జగన్ గానే పవన్ కళ్యాణ్ చూస్తారు. ఆల్వేస్ టార్గెట్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఎప్పుడు కనిపించండి. ఒకటి ఆల్వేస్ టార్గెట్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి. మీకు నేను అనేది అభివృద్ధి గురించి మాట్లాడండి. ఎక్కడైనా 2 ఇంటర్వ్యూలు చూపించండి, నేను వెళ్ళిపోతా ఇంటర్వ్యూ వదిలేసి, ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతాను నేను, ఇంక మాట్లాడను ఇంకెక్కడ ఏ ఇంటర్వ్యూలో. అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోకి అనుకూలంగా ఆ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అవి అందించడమే టార్గెట్ గా ఈ టర్మ్ ఎవరికి అందుతున్నాయండి? ఎవరికి అందట్లేదు. ఎవరికి అందుతున్నాయి? ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము పొలం కొనుక్కొని రిజిస్టర్ చేసుకుంటే నీ బొమ్మ ఎందుకు మాకు? దస్తావేజుల్లో నీ బొమ్మ ఏంటి? ఆ పాస్బుక్ల మీద నీ బొమ్మ ఏంటి? జనాలు ఏమంటున్నారు అవి చెప్పించండి క్యూబ్ టీవీలో. ఏటి బాబు శ్రీకాకుళంలో మొన్న మేము షూటింగ్ వెళ్తే ఏటి బాబు ఏటది ఏది ఈడేదో ఇస్తున్నాడు, ఆడేదో తింటున్నాడు, ఇది ఇచ్చారు మాకు ఏదో ఇంత పడేస్తున్నారు, మళ్ళీ అంత పన్నుల రూపంలో అంత కట్టించుకుంటున్నారు. ఎప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఏం అడగలేదు మిమ్మల్ని, అంటే ఆల్రెడీ రవితేజకి సునీల్కి కలిగి నేను చాలా రోజులు నేను అన్నయ్యతో వెళ్ళాక తర్వాతే రవితేజ ఫస్ట్ అడిగిందండి. రవితేజ అండి అంటే డేట్ చూడటం ఏంటరా అని అడిగింది నేనండి. ఏం లేదురా, నాకు నువ్వు అందరితో బాగుంటావు కదా, ప్రొడ్యూసర్స్ కూడా బాగా తెలుసు, అందరు చాలా రోజుల నుంచి ఉన్నావు కదా, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నీ సినిమాలు నువ్వు చేసుకో, నువ్వు అందరితో క్లోజ్గా ఉంటావు కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, నేను చెప్తాలే డేట్లు చూసుకోవడం ఏంటా అని ఫస్ట్ తన డేట్లో చూసాండి. తర్వాత సునీల్, తర్వాత సిద్ధార్థ్, చాలా మంది చూసాం. అదే అంటే యాక్చువల్గా యాక్టర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే, ఈ డేట్స్ చూడటం, ఈ మేనేజ్మెంట్, ఈ మేనేజర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే కదా, వాళ్ళు వేరే. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ దానికి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు అంటే రెండు ప్యారల్గా చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా అనిపించలేదా మీకు ఎప్పుడు కూడా? అంటే నేను అసలు లైఫ్ గురించి పెద్ద అంత సీరియస్గా తీసుకోవటం, ఇప్పుడు నేను హీరో డేట్లు చూస్తే హీరో గురించి ఆలోచిస్తాను, అప్పుడు ఆ ప్లేస్లో ఏమంటే ఎలా ఆలోచిస్తానో ఇలాగే ఉంటుంది కథ, ఎవరి స్టైల్కి వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటా. నాకు ఎవరైనా వేషం అడిగితే అది ఒకరోజు వేషం అయినా చిన్న వేషాలైనా నాకు జడ్జిమెంట్ ఉండదు అసలు, నో చెప్తే బాగోదేమో అని చేసేస్తుంటారు. ఇప్పటికే అంతే నా మొహమాట, చిన్న సినిమా అయినా చేస్తాను, పెద్ద సినిమా అయినా. క్యారెక్టర్ గురించి ఆలోచించాను, నా ఫ్యూచర్ గురించి ఆలోచించిన, ఒక్కోసారి ఆలోచిస్తుంటాను, నేను అందరి గురించి ఆలోచించి నా గురించి నేను ఎందుకు ఆలోచించట్లేదు, ఇదేదో తేడా లేదనుకుని వదిలేస్తాను. ఎవరు మీకు అంటే ఇప్పుడంటే ఏం లేదు, ఇప్పుడు నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు సస్టైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అవును, దానికి నేను చాలా ఆలోచించాను. ఎలా అంటే మనకి బయటికి వెళ్ళి వేరే వ్యాపారం చేసుకునే మైండ్ సెట్ అసలు ఉండదు, ఏదైనా సినిమాల్లోనే. నేను ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, నాకు సినిమాలు లేకపోతే
యాక్టర్లకి టెక్నీషియన్స్కి టీ కాఫీ వచ్చి ఇక్కడే ఉంటా తప్ప నేను వచ్చేదాకా ఇండస్ట్రీ వదిలేను. నాకు అంత ఇష్టం అండి ఇదండి సినిమా అంటే. సినిమా అంటే ఇష్టం. అంటే ఓ 10 రోజులు షూటింగ్ లేకపోతే ఏదైనా షూటింగ్ వెళ్ళి కెమెరా చూసి వచ్చేస్తుంటా. కెమెరా అంటే అంత ఇష్టం నాకు. అది చాలాసార్లు జరిగింది. మా వైఫ్ కూడా అంది, ఇప్పుడు సినిమాలు లేవు 6 నెలల నుంచి, ఇద్దరు ఆడపిల్లలు ఏం చేద్దాం ఏంటంటే చెప్పా. ఎప్పుడు అది? ఇది అప్పుడు చిరంజీవి గారితో ఉన్నప్పుడే. అన్నయ్య ఇలా ఫీల్ అవుతుంది ఆవిడంటే, నీ సినిమా అంటే ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అన్నయ్య అంటే, ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయని చెప్పారు. అంటే అసలు ఇష్యూ లేకుండా జరిగినాయి, నో ప్రాబ్లం, ఓకే, కంఫర్ట్ లెవెల్ ఇష్యూనే లేదు అసలు. అసలు ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటా, అన్ని బాగానే ఉంటాయి, ఎలాంటి ఇది లేకుండానే, ఇష్యూ లేకుండానే అంటే ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటకు రావాల్సింది ఏం లేదు, వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. ఇప్పుడు పెరిగి వెళ్తూ, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ సార్, మీరు ఛానల్ ఓనర్ అయితే అందరి ఎదురుగుండే యారా అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు, అది ఓపెన్ గా నాకు చెప్పలేకపోవచ్చు. అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ గానో లేకపోతే వాళ్ళ గురించి ఏదో మనం బ్యాడ్ గా మాట్లాడాలి, ఇప్పుడు జరగదు, ఇప్పటికీ జరగదు. పైగా ఏంటంటే రవితేజ్కి సంబంధించి మొదటి నుంచి మీరు అతనితో ఉన్నారు కదా, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కదా. ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే తను ఒక స్టార్ అయ్యాడు. అవును, అతని పెళ్లికి కూడా ఏదో మీరే నేను కాళ్ళు కడిగానని చెప్పి కూడా చెప్పారు కదా. సో అంత ఇది క్లోజ్నెస్. ఏమండి, అన్నదమ్ములు 3 పెళ్ళి ఇడిపోతున్నారు, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ఏం కాదు. అంటే అవతల ఏదో ఒకటి అవుతుందండి. ఇప్పుడు దానికి ఏముంది, ఇప్పుడు 3 పెళ్ళి ఇడిపోయారంటే ఎందుకు ఇడిపోయారు అనేది వాళ్ళిద్దరికి తెలుసు, ఊరందరూ తెలియదు కదా. అది ప్రాబ్లం కాదు, మనది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, పెద్దది కాదు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఏదో అనుకుంటారు, ఏమీ లేని చోటే రాసేస్తున్నారు, ఏదో ఒకటి ఉందనుకుంటే ఇంకా రాస్తారు కదా, తప్పలేదు. ఇద్దరి మధ్య అయితే ఏం పొరపచ్చాలు రాలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికే ఉంది అంటే ఫ్యామిలీ మధ్య. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వస్తారు పిల్లలు, అయితే పిల్లలు కూడా వస్తారు. సునీల్ ఫ్యామిలీ అందరూ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.